హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము చేయబోయే రెసిపీ పల్నాడు చేపల పులుసు. దానికోసం మేము ఏం చేసామంటే కేజీన్నర చేపలు తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా పెరుగుతో శుభ్రం చేసి ఇదిగోండి ఆయిల్ పోసి ఇప్పుడే బాండీ పెట్టాము. దాంట్లో ఒక గిన్నె సుమారు ఆయిల్ పోసుకోవాలి. స్మాల్ బౌల్ సైజు. తర్వాత ఆవాలు ఒక చిన్న టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అవి లైట్గా దోరగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి, లైట్ దోరగా. తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఒక 6 వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాను, దానికి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా జ్యూస్గా తయారు చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా నూనె పైకి వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఒక టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ప్రస్తుతానికి. తర్వాత తగినంత చూసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం, 100 గ్రాముల చింతపండు రసాన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్లో కలుపుకొని వేసుకున్నాక అవి బాగా మరిగినాక అందులో చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే గరిటె పెట్టాలండి. తర్వాత గరిటె పెడితే ముక్కలు చిదురవుతూ ఉంటాయి. ఇదిగోండి చూడండి ఎట్లా ఉడుకుతుందో కూర. గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఆ స్మెల్ని ఇంకొంచెం పెంచడానికి కరివేపాకు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఫిష్ కర్రీ రెడీ.